పాజిటివ్ పాయింట్స్ మైక్రోవేవ్ అబ్లేషన్ గురించి. మరి దీనికి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఏ ప్రొసీజర్ కన్నా 100% మనం ఏది కాదు అని చెప్పలేము. కాకపోతే ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ తోటి కాంప్లికేషన్స్ అనేవి తక్కువే. దీనిలో మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. కామన్గా చూసే ఉండొచ్చు అండ్ రేర్ కాంప్లికేషన్స్ చూసుకోవచ్చు. సో కామన్గా ఏమి ఉండొచ్చు అంటే పెయిన్ ఉండొచ్చు. లోవర్ అబ్డమెన్ పెయిన్ కానీ, పొత్తి కడుపులో కొంచెం క్రాంప్స్ లాగా మెల్లిపెట్టినట్టు నొప్పి రావడము ఉంటుంది. కానీ దాన్ని సింపుల్ మనం మెడిసిన్స్ తోటి మేనేజ్ చేయొచ్చు, టాబ్లెట్స్ తోటి దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఫీవర్ రావచ్చు ఆఫ్టర్ ద ప్రొసీజర్. నార్మల్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తోటి దాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఇందాకన్నట్టు ఆ ఫైబ్రాయిడ్ని ష్రింక్ చేస్తాం. సో అది ఎక్కడికి వెళ్తుంది, అది మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వచ్చు, గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది అనమాట. సో కొంతమందికి వెజైనల్ డిశ్చార్జ్ ఉండొచ్చు, బట్ అంత సివియర్గా అయితే ఏమి ఉండదు. సో ఇప్పుడు ఇవి మనం కామన్గా చూసే కాంప్లికేషన్స్. వెజైనల్ డిశ్చార్జ్ అంటే నార్మల్గా లైక్ బ్లీడింగ్ డిశ్చార్జ్ లాగా ఉండొచ్చు, బ్లీడింగ్ కూడా ఉండొచ్చు, కానీ అంత సివియర్గా ఉండదు. ఇప్పుడు రేర్ కాంప్లికేషన్స్ దో రేర్ ఏముండొచ్చు అని అంటే బ్లీడింగ్. మీరు ఇప్పుడు అడిగేటప్పుడు హెవీ బ్లీడింగ్ ఏమన్నా ఉందా పేషెంట్కి. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఈ మైక్రోవేవ్ అబ్లేషన్లో ర్యాపిడ్ హీట్ జనరేట్ చేస్తాం కాబట్టి చుట్టుపక్కల ఆర్గన్స్ ఏమన్నా ఉంటే దాని మీదకి ఆ హీట్ స్ప్రెడ్ ఏమన్నా అయ్యి అవి ఏమన్నా డ్యామేజ్ అవుతున్నాయా. సో ఇది మనం కనుక మన సర్జికల్ ప్రొసీజర్ కనుక ప్రాపర్గా ఉంది అని అంటే ఇవి మనం చాలా వరకు అవాయిడ్ చేసేసుకోవచ్చు. We have to see whether we are in good hands or not. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అతుకులు అట్లా ఏమన్నా ఉంది అని అంటే ఇప్పుడు మనం ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ చెయ్యాలి అని అంటే యూట్రస్ మన గర్భసంచి పక్కన ఏ టిష్యూస్కి అంటుకోకుండా ఉందా లేదా. సో దీన్ని మనము క్లియర్ చేసుకోవాలన్నమాట. ఆ యూట్రస్ ఎక్కడన్నా పక్క టిష్యూస్కి అడ్జెషన్స్ ఉన్నాయి అంటే వాటిని రిలీజ్ చేసి దీన్ని కనుక ఫ్రీగా చేసి మనం ఎంత టైం ఆపరేట్ చేస్తున్నామో, మనం ఎనర్జీ సోర్స్ ఎంత వాడుతున్నామో, ఇవన్నీ మనం ప్రికాషన్స్ తీసుకుంటే గనక ఖచ్చితంగా వీటిని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే.